తెలంగాణ పల్లెల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రభుత్వం సీఎం కప్ 2026కు తెరలేపింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్రీడా జ్యోతి ర్యాలీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఈ ర్యాలీలను ప్రారంభిస్తూ క్రీడాకారుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. దీనిపై వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం కప్ సందడి మొదలైంది. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా క్రీడల అధికారి పరంధామారెడ్డితో కలిసి క్రీడా జ్యోతి ర్యాలీని ప్రారంభించారు. పోస్టాఫీస్ సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో గెలుపొందిన వారు హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. మొత్తం 44 క్రీడా అంశాల్లో పోటీలు ఉంటాయని, యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. సీఎం కప్ సెకండ్ ఎడిషన్ ఈ సంవత్సరం ప్రారంభమవుతా ఉంది. రేపు 10వ తారీఖు నుంచి గ్రామాల్లో శిక్షణలు మొదలవుతాయి. గ్రామాల్లో ఎంపికైనటువంటి వాళ్ళు మండలాలకు, తర్వాత జిల్లాలకు అక్కడికి ఎంపికయ్యి 17వ తారీఖు నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు జరుగుతాయి. ఆ విధంగా వెబ్సైట్ లో తక్షణం పేర్లు నమోదు చేసుకుని ఆ పోటీల్లో పాల్గొని మన జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తే అది రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి అవుతుందని. నిర్మల్ జిల్లాలో కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్ నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు జాతీయ జెండాలతో ఉత్సాహంగా కదిలారు. చదువుతో పాటు క్రీడలు శారీరక, మానసిక వికాసానికి తోడ్పడతాయని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. ముఖ్యంగా రూరల్ టు గ్లోబల్ నినాదంతో గ్రామీణ ప్రతిభను వెలికితీస్తున్నట్లు వివరించారు. ఖేలో ఇండియా విజేత దిలీప్ను కలెక్టర్ ఈ సందర్భంగా సన్మానించి క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్తో కలిసి ర్యాలీని ప్రారంభించారు. క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు సీఎం కప్ రిలే ర్యాలీ స్టార్ట్ అయింది. సో ఈ సందర్భంగా పల్లెల నుంచి ఎంతో మంది ఔత్సాహిక క్రీడాకారులు వాళ్ళలో ఉన్న ప్రతిభను వాళ్ళు గుర్తించి ముందుకొచ్చేసి క్రీడల్లో రాణించి మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. అటు మహబూబాబాద్లో ఎమ్మెల్యే మురళీనాయక్ క్రీడా జ్యోతిని వెలిగించి పోటీల ప్రాధాన్యతను వివరించారు. ప్రతి గ్రామంలో క్రీడా అవగాహన కల్పించి నైపుణ్యం ఉన్న యువతను ప్రోత్సహిస్తామని ప్రకటించారు. విద్యలో రాణిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఆటల్లో కూడా రాణించాలి. గ్రామ స్థాయిలోనే ఈ ఎంపిక జరగాలి. వాటి ఆటల్లో నైపుణ్యం ఉన్న విద్యార్థులను మనం వెలికి తీసి వాళ్ళను కూడా 2039వ ప్రపంచ కప్లో మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది విద్యార్థులు ఉండాలి అని చెప్పేసి ప్రతిరోజు అనునిత్యం మన ప్రజల కొరకు పోరాడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైన ఈ సీఎం కప్ విద్యార్థులలో నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా. ఈ పోటీల షెడ్యూల్ పరిశీలిస్తే ఈ నెల 17 నుండి 22 వరకు గ్రామీణ స్థాయి, 28 నుండి 31 వరకు మండల స్థాయి పోటీలు జరుగుతాయి. ఫిబ్రవరి మొదటి వారంలో నియోజకవర్గ స్థాయి, ఆపై జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తారు. తుదిమెట్టుగా ఫిబ్రవరి 19 నుండి 26 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకునే సౌకర్యం కల్పించడంతో క్రీడాకారులు ఉత్సాహంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. తెలంగాణలో క్రీడా విప్లవానికి సీఎం కప్ వేదికగా మారుతోంది. పల్లె ఆటగాళ్లను ప్రపంచ ఛాంపియన్లుగా తీర్చిదిద్దే ఈ ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ములుగు జిల్లా కేంద్రంలోని బాలరక్షా భవన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన జువైనల్ కోర్టును జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్విపి సూర్యచంద్రకళ ప్రారంభించారు. ఈ సందర్భంగా దూరదర్శన్తో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్యచంద్రకళ మాట్లాడుతూ 18 ఏళ్లలోపు బాలబాలికలపై ఉన్న నేర ఆరోపణలను త్వరితగతిన విచారించేందుకు జువైనల్ కోర్టులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. 2015 చట్టం ప్రకారం 4 నెలల వ్యవధిలోనే కేసుల విచారణ పూర్తి చేసి సత్వర న్యాయం అందిస్తామన్నారు. బాల నేరస్తులకు జైలు శిక్ష ఉండదని, జైల్ టు బెయిల్ విధానం అమలులో ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈరోజు బాలరక్షా భవన్లో జువెనైల్ జస్టిస్ బోర్డ్ని ప్రారంభించడం జరిగింది. ఈ 2015లో వచ్చిన ఒక యాక్ట్ ప్రకారం కూడా ఈ చిల్డ్రన్కి సంబంధించిన ఏదైనా నేరాలకు సంబంధించి విచారణ ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా
మన చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారు, అలాగే ప్రిన్సిపల్ మ్యాజిస్ట్రేట్ జ్యోత్స్న గారు, తదితర బోర్డు మెంబర్స్, బార్ వార్లు అందరూ కూడా, మన సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. త్వరితగతిన న్యాయం జరగాలి చిల్డ్రన్కి సంబంధించి అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము. మత్తు పదార్థాల రహిత సమాజం కోసం యువత నడుం బిగించాలని సూర్యాపేట జిల్లా న్యాయమూర్తి లక్ష్మీ శారద, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పిలుపునిచ్చారు. జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ క్షణికానందం కోసం చెడు అలవాట్లకు లోను కావద్దని సూచించారు. లక్ష్య సాధన కోసం మంచి స్నేహాలను అలవర్చుకోవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు దూరంగా